క్రొత్త నిబంధనకు ముందున్న చరిత్ర పుస్తకాల్లోకి మనం వెళ్ళగలిగితే నిర్గమాకాండంలో ఇశ్రాయేలుల చరిత్ర ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న కాలం అది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నప్పుడు సుమారు 70 మందిగా వెళ్ళి అక్కడే విస్తరించి యోసేపు తర్వాత కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలను ఎరుగని రాజులు పరిపాలిస్తున్న కాలంలో ఇశ్రాయేలు బానిస బ్రతుకులు బ్రతికారు. కష్టంతో తమ జీవనాన్ని ఇటుకలు చేసుకుంటూ మట్టితో వస్తువులను చేసుకుంటూ బ్రతుకుతున్న ఆ సందర్భంలో కన్నతండ్రి, ప్రేమగల తండ్రి ఒక మహానాయకుడిని మోషేని పుట్టించాడు. అదే ఐగుప్తులో. మోషే పుట్టడానికి బలమైన కారణం మరి ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనాకు తీసుకువెళ్ళాలి. ఇదే ఆయన పుట్టుకు కారణం. ఇలా తీసుకువెళ్ళటానికి ఏర్పాటు చేసిన తరువాత మోషే ఫరోతో మాట్లాడటం, అక్కడ నుంచి చరిత్రను మనం ఆలోచించగలిగితే ఇశ్రాయేలు బయటికి వచ్చేంత వరకు ఎన్ని అద్భుతాలతో వారిని బయటికి తీసుకెళ్లాడో చాలా విచిత్రమైన సందర్భాలు నిర్గమకాండంలో మనం చదువుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి ఆలోచన, దేవుడు అర్థం కావటం అనేది మన ఆలోచన మీద, మన ధ్యానపు విధానం మీద ఆధారపడింది. చాలా సందర్భాల్లో నుండి మనం ఆలోచించటం కన్నా ఆతృత పడతాం. అందుకే వాక్యంలో దివ్యమైన లోతు అనేది ఈరోజు మనిషికి తెలియక పైన వాక్యాన్ని చదువుకుంటున్నాడు, పైనున్న పరలోకాన్ని మనిషి ఆశిస్తున్నాడు. ఆ సందర్భంలో దేవుడు తనని అర్థం చేసుకోవాలి, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవాలి అని. ఒకవేళ ఊరికే నేను తీసుకెళితే పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనాకి, దీని వెనకాల నేను ఉన్నానన్న సంగతి నా పిల్లలు అర్థం చేసుకోరు. నా మహిమేంటో, నేనేంటో, నా సామర్థ్యం ఏంటో, నా బలమేంటో నా పిల్లలకు తెలియాలి. అలా తెలిసిన తర్వాతనే ఈ బానిసత్వంలో నుంచి నా పిల్లలను బయటికి తీసుకెళ్తాను. బ్రతికిన కాలం అంతా నా పిల్లలు నేను నా బలాన్ని చూపిన ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటారు, నా ఎడల భక్తి కలిగి ఉంటారు, భయం కలిగి ఉంటారు అనుకున్నాడు. అందుకే మోషే ఫరోతో మాట్లాడటం, ఏదో ఒక విపత్తు ఐగుప్తు పాలాన్ని ముంచటం, నీళ్లు రక్తంగా మారింది మొదలుకొని ఐగుప్తీయుల జ్యేష్ఠ కుమారుడు చనిపోయేంత వరకు ఈ మధ్యకాలంలో జరిగిన ఈ వింత వింత సందర్భాల అద్భుతాలన్నీ ఐగుప్తులు అనుభవించారు, ఇశ్రాయేలు కల్లారా చూశారు. అనుభవించిందంటే ఐగుప్తీయులు, కానీ వాళ్ళు అనుభవించే విధానాన్ని కల్లారా చూసింది ఎవరు? ఇశ్రాయేలీలు. చూసారా, దేవుడు గొప్పతనం అనేది ఒక విపత్తులా వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వీళ్ళు మాత్రం చాలా చక్కగా ఉన్నారు. వాళ్ళ పాలెంలో ఉంటున్న నీళ్లు రక్తంగా మారింది, ఇశ్రాయేలు పాలెంలో బాగానే ఉన్నాయి. తేడా కనిపిస్తుంది. చూసారా, తేడా కనిపిస్తుంది. మేము దేవుళ్ళో ఉన్నాం కనుక మేము ఇంత చక్కగా ఉండగలిగాం. వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, దేవునికి ఎదురు తిరుగుతున్నారు కనుక వాళ్ళు అలా మారిపోయారు. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తన మహిమను తన పిల్లలు అర్థం చేసుకోవటానికి అవసరమైతే ఐగుప్తుల జ్యేష్ఠ పుత్రుల్ని చంపేశాడు. చూశారు, భయపడిపోయారు. అమ్మో, దేవుడు చాలా గొప్పవాడు అనుకున్నారు. అక్కడ నుంచి ఫరో వెళ్ళమనగానే బయలుదేరారు. వీళ్ళు బయలుదేరతారని దేవుడికి తెలుసు, ఎర్ర సముద్రం అడ్డొస్తుందని సంగతి తెలుసు, ఇశ్రాయేలును ఐగుప్తును తరుముకొస్తారని తెలుసు ఆయనకి. ఎలాగూ వీళ్ళు వస్తారు, వాళ్ళను తరుగుతారు, ఎలాగూ వీళ్ళు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేయాలన్న సంగతి తెలుసు దేవుడికి తెలియంది ఏంటి చెప్పండి? ఇదంతా తెలిసిన మహానుభావుడు కన్నతండ్రి ఇశ్రాయేలు రాకముందే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పెట్టొచ్చు కదండి. ఎలాగూ ఇశ్రాయేల్ ఇక్కడికి వస్తారు, ఆగిపోతారు, ఐగుప్తులు ఇశ్రాయేలును తరుముతారు. అప్పుడు మోషే గారు తనని ప్రార్థిస్తారు, అప్పుడు మోషే గారి ద్వారా సముద్రాన్ని పాయలు చేయాలి. ఇదంతా తెలిసిన కన్నతండ్రి వారు రాకముందే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి రెడీగా పెట్టొచ్చు కదా.
పెట్టొచ్చు కదండి, కొన్ని పెట్టలేడా చెప్పండి? అప్పుడు చేసిన దేవుడు ఓ గంట ముందు చేయలేడు అనుకుంటా చేయగలడు. కానీ ఎందుకు చేయలేదో తెలుసా? ఎందుకు చేయలేదంటే, ఒకవేళ ఎర్ర సముద్రం అనేది ఇశ్రాయేలులో రాకముందే పాయలైపోయింది అనుకోండి, దేవుడు గొప్పతనం ఇశ్రాయేలుకి అర్థమవుతుందా? అర్థమవుతుంది. దేవుడు గొప్పతనం ఇశ్రాయేలుకి అర్థమవుతుంది. వారి కళ్ళ ముందే పాయలవ్వాలి, వారి కళ్ళ ముందే పాయలవ్వాలి, అప్పుడు అర్థమవుతుంది. చూసారా? వారి కళ్ళ ముందే పాయలవ్వాలి, వారి కళ్ళ ముందే ఆరిన నేల కనబడాలి, అడుగులు వేస్తూ వెళ్ళిపోవాలి, వారి కళ్ళ ముందే ఐగుప్తులు చచ్చిపోవాలి. ఇవన్నీ దేవుణ్ణి తెలుసుకోవటానికి అనేకమైన సందర్భాలు ఇశ్రాయేలు చరిత్రలో కళ్ళారా చూశారు. ఆ తర్వాత చేదు నీళ్లు వస్తాయని తెలుసు, ముందుగానే తీపి నీరుగా మార్చొచ్చు కదా. లేదు, మరి దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటారు? అప్పుడు మోషే, ఇశ్రాయేలారా వినండి, మనం రాకముందే దేవుడు ఈ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంటే ఏమంటారో తెలుసా? చాలేవయ్య మోషే, మేము వచ్చేసరికి రెడీగా ఉంది, నువ్వు ఇంకో మాట చెప్తున్నావు ఏంటంటారు. మనం తాగటానికి నీళ్లు చేదుగా ఉన్నాయి, మనం రాకముందే దేవుడు మధురంగా మార్చాడంటే మోషే గారు ఇలాంటి ఎందుకు చెప్తున్నారు, మనం వచ్చేసరికి తీయగానే ఉన్నాయి కదా అంటారు. మనిషి మనస్తత్వం అలాంటిది. అందుకే వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నాయి ప్రేమైన దేవుని పిల్లలారా. అందుకే వారు దేవుణ్ణి ఎరిగియు అన్నాడు. ఇన్ని సందర్భాల వల్ల దేవుడు తెలియదే అంటే ఎలా నమ్మగలం చెప్పండి మనం? ఇన్ని సందర్భాల మధ్య వాళ్ళ జీవితాల్లో ఉన్నప్పుడు అన్ని కళ్ళారు చూశారండి, అన్ని కళ్ళారు చూశారు. తన మహిమను అర్థం చేసుకోవటానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. అరణ్యంలో ఉన్నారు కదా, మరి మోషే గారి నాయకత్వంలో ఆహారం కావలసినప్పుడు భూమిని పండించుకోండి, నేను పంటనిస్తానని దేవుడు అనొచ్చు. భూమిని పండించుకోండి, మీరు వ్యవసాయం చేసుకోండి. ఐగుప్తులో అలానే కదా బ్రతికింది. కానీ దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఒకవేళ అరణ్యంలో పంటని నేనిచ్చినా, ఈ ఆహారాన్ని నేనిచ్చినా నా పిల్లలు అర్థం చేసుకోరు. ఎందుకు? మేము కష్టపడ్డాం, దున్నుకున్నాం, పండించుకున్నాం అనుకుంటారు. మరి నా మహిమ ఎలా అర్థం అవ్వాలి వారికి? ఈరోజు పంటలు పండుతుంటేనే రైతు సోదరులు ఏమనుకుంటున్నారు? మా శక్తి అంటున్నారు, మేమే పండిస్తున్నాం అంటున్నారు. ఆ రోజు ఐగుప్తులు కూడా ఒకవేళ దేవుడు పంటనిచ్చినా మా కష్టంతో మేము పండించుకున్నామని అని అనుకుంటారని దేవుడు విచిత్రంగానండి అప్పటి వరకు భూమిలో నుంచి పంటను తీసుకున్నాం దేవుని పిల్లలు ఆ తర్వాతనండి ఆకాశం నుంచి అండి ఆహారాన్ని తీసుకుంది. వింత కాదా చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా? వింత కాదా చెప్పండి? వారి కళ్ళ ముందండి వాళ్ళ డోర్ తీయగానేనండి ఆహారం అనేది రెడీగా. అంటే దేవుడు డోర్ డెలివరీ చేశాడు. ఆకాశం నుంచి ఆహారం వస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడని ఆలోచించాలండి. అందుకే నా మహిమను వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. భూమిని పండిస్తే మేము పండించుకున్నాం అంటారు. అందుకే ఆకాశ వాకిలను విప్పేశాడట, ఆకాశ వాకిలను విప్పేశాడట, మన్నాను ఆహారంగా కురిపించాడు. ఇప్పుడు చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా, వారు దేవుణ్ణి ఎరిగారంటారా, ఎరగలేదంటారా? ఇన్ని చూసిన తర్వాత ఆయన గొప్పతనం అర్థం కాకపోతే ఎలా చెప్పండి? అందుకే పౌలు గారు రాశారు ఏమని? రోమిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, మరియు వారు దేవుణ్ణి ఎరిగి అన్నాడు. ఇన్ని అద్భుతాల మధ్య, ఇన్ని వింతల మధ్య ఇవన్నీ దేవుడు చేస్తున్నాడన్న సంగతి ఆలోచించగలిగితే ఇవన్నీ తెలుసండి వాళ్ళకి, ఇవన్నీ తెలుసు. అందుకే పౌలు గారు రాస్తున్నారు, వారు దేవుణ్ణి ఎరిగి మరి ఏం చేశారట? ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇన్ని చూశారు. ఆహారం ఆకాశం నుంచి ఆహారం రావటం చూశారు, ఎర్ర సముద్రం పాయలైపోవటం చూశారు, ఇవన్నీ చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత దేవుడంటే ఎంత భయం రావాలి, దేవుడంటే ఎంత భక్తి రావాలి చెప్పండి? కళ్ళ ముందు జరుగుతున్నవి చూసిన తర్వాత. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేశారో తెలిసేవారు? వారు దేవుణ్ణి ఎరిగి వారు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుణ్ణి మహిమపరచాలి. అలాని దేవుణ్ణి నీకిష్టమైనట్టుగా మహిమపరిస్తే కుదరదు సుమా, నీకిష్టమైనట్టుగా మహిమపరిస్తే కుదరదు. దేవుణ్ణి దేవుడి లెవెల్లో మహిమపరచాలి. అందుకే దేవుడికున్న సుగుణాల్లో మనం ఆలోచించగలిగితేనండి, నా మహిమను నేను ఎవడికి ఇచ్చేవాడని కాదు, చాలా స్ట్రిక్ట్ అయినా ఆయన మహిమకు ఎవరు అడ్డు రాకూడదు.
మనిషి అనేవాడు అడ్డు రాకూడదు, దేవుణ్ణి దేవుడిగా చూడాలి. అందుకే ఇశ్రాయేలులు అర్థం చేసుకున్నారు, కానీ ఆచరించటం దగ్గర రాగానండి ఆయన్ని దేవుడిగా మహిమపరచలేదట. మరి ఎలా మహిమపరిచారు? చాలా సందర్భాల్లో ఒక పాట పాడుతుంటారంటే, అంటే మిమ్మల్ని ఉద్దేశించి చెప్పటం లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మరి మాట్లాడే దైవం నువ్వని పాడుతూ ఒక వచనం ఉంటుందండి, దాంట్లో ఏమన్నా తెలుసా? మా కుటుంబ వైద్యుడు బొత్తిగా ఫ్యామిలీ డాక్టర్ని చేశారేంటండి? నేమ్స్కు డైరెక్టర్ అన్న బాగుండు కదా. మరి హైవేలో ఎన్టీఆర్ కాలేజ్ ఉంది కదా, దానికి డైరెక్టర్ అన్న బాగుండు కదా. ఆయన మా కుటుంబ వైద్యుడు అంటే పక్కింటి కూడా చూడకూడదన్నమాట. అపాయింట్ చేసుకున్నా మనల్ని, పెద్దోడికి ఏమొచ్చినా చిన్నోడికి ఏమొచ్చినా నాకేమొచ్చినా అన్ని నువ్వే చూసుకోవాలి. సరే అండి, ఈ మాట మీకు గొప్పగా కనిపిస్తుందా? చెప్పండి, మీకు గొప్పగా కనిపిస్తుందా? దేవుణ్ణి దేవుడిగా మహిమపరిచినట్లుందా? దేవుణ్ణి దేవుడిగా మహిమపరిచినట్లుందా? చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా. ఆయన ఎప్పుడు చిన్నగా చేయొద్దండి, ఎప్పుడు చిన్నగా చేయొద్ది. అక్షరాలలో కూడా ఆకాశం అంత ఎత్తులో ఉండాలి ఆయన, అక్షరాలలో కూడా ఆకాశం అంత ఎత్తు ఉండాలి ఆయన. గొప్పవాడు కదండి, ఆయనకి ఏం తక్కువ చెప్పండి? అధికారం లేదా, హోదా లేదా, సింహాసనం లేదా, ఎలక్షన్లతో ఎన్నుకోవలసిన వాడా? ఇవేవి కాదండి. ఈరోజు ప్రభుత్వం ఎన్నుకున్నట్టు కాదు శివ. 5 సంవత్సరాల కోసం దేవుణ్ణి ఎన్నుకుందామని ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయా? లేదండి. ఆయన మనం ఓటేస్తే వచ్చేవాడు కాదు సుమా, అలాంటి వాడు కాదు. అధికారం 5 సంవత్సరాలతో వెళ్ళిపోయేవాడు కాదు. అని సింహాసనం ఏంటో తెలుసా? రాష్ట్రపతి భవన్లు ఉండగా వైట్ హౌజులు, కొన్ని కోట్ల వైట్ హౌజులు కలిపితే దేవుడు ఉండే పరలోకం అంటే, కొన్ని కోట్ల వైట్ హౌజులు కలిపారు అనుకోండి, పరలోకంలో ఆయన సింహాసనం అలాంటిది. అంత గొప్పవాడు కదా ఆయన. దేవదూత అయిన మహాన్ని చూడటానికి చాలా భయపడిపోతాయి. నిలబడలేక 2 రెక్కలతో ఎగురుతున్నాయి, ముఖాన్ని చూడలేక 2 రెక్కలతో మొహాన్ని కప్పుకుంటున్నాయి. పరిశుద్ధుడు 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 అన్న పదం తప్ప మరో మాట మాట్లాడలేని పరిస్థితి అంటే దేవదూతలది. దేవదూతలు అంతండి, అంత గొప్పగా ఉన్నాడు కదా మన కన్న తండ్రి. అలా ఆలోచించలేదన్నమాట ఎప్పుడూ కూడా. అవసరమైతే దేవుణ్ణి మనిషిగా కనిపిస్తాం, అవసరమైతే దేవుణ్ణి మనలో కుటుంబ సభ్యులుగా చూసేసుకుంటుంటాం మనం. కానీ మనిషినే చేయగలిగాడంటే మనిషిలా ఎందుకు ఆలోచిస్తున్నారు ఆయన్ని? అందుకే పరలోకపు వాతావరణంలోకి మనం వెళ్తేనండి దేవుడు చాలా స్ట్రిక్ట్ అండి. కీర్తనల గ్రంథము